హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దగ్గర వస్తుంది. ఓకేనా? ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చాలామందికి ఇప్పుడు పైన చూపిస్తున్న 5 క్వశ్చన్స్ కోసం చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో దానికోసం ఈ వీడియోలో క్లియర్ కట్గా ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సీట్ అలాట్మెంట్ మెసేజ్ రాలేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ మెసేజెస్ అనేవి ఆల్రెడీ ఈరోజు వచ్చున్నాయి. ఇంకా ఎవరికైనా రాకపోతే ఇంకా రావు. ఆల్మోస్ట్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది. సీట్ అలాట్మెంట్కి సంబంధించి మెసేజెస్ అయితే ఇంకా మ్యాక్సిమం రావు కాబట్టి సో ఇప్పుడు సీట్ అలాట్మెంట్ రాలేదు అంటే అర్థం ఏంటి అంటే మీరు మంచి ర్యాంక్ వచ్చి ఉండొచ్చు. కొంతమందికి ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. మంచి ర్యాంక్ వచ్చి ఉండొచ్చు. ఆ మంచి ర్యాంక్ వచ్చినా మీరు కౌన్సిలింగ్లో పెట్టేటప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు 1-2 కాలేజీలు పెట్టి వదిలేసినా కొంతమందికి రాదు. లేదా మంచి ర్యాంక్ రాకపోయినా మీకు బెస్ట్ ర్యాంక్ రాకపోయినా కూడా అన్ని టాప్ కాలేజెస్ పెట్టున్నా కూడా మీకైతే సీట్ అలాట్మెంట్ అనేది చెయ్యరు. ఎందుకంటే ర్యాంక్ కట్ ఆఫ్ అనేది ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్కలా ఉంటుంది. ప్రతి ఒక్క కట్ ఆఫ్ అనేది మనకు ముందుగా చెప్పలేం ఎంత ఉంటుంది అని. మీకు కొంచెం ర్యాంక్ అనేది అంత మంచిగా రాలేదు, అయినా టాప్ కాలేజెస్లో పెట్టుకోవాలనుకున్నారు, తప్పేం లేదు, ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. అక్కడ కట్ ఆఫ్కి మీ ర్యాంక్కి మ్యాచ్ అవ్వలేదు. సో మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మీకు సీట్ రాదు. ఇందాక చెప్పిందైనా అవ్వచ్చు, ఇప్పుడైనా చెప్పింది అవ్వచ్చు. ఇప్పుడు సీట్ రాలేని వాళ్ళందరికీ పరిస్థితి ఏంటి అంటే సో నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయండి, లేదా స్పాట్ అడ్మిషన్స్ తీసుకుంటారు కాలేజీల్లో. స్పాట్ అడ్మిషన్స్కైనా ట్రై చేయాలి. సో ఇప్పుడు చూడండి, సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి. సో సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది కాబట్టి సీట్ అలాట్మెంట్ కూడా అయిపోయింది కాబట్టి వితిన్ 15 days లోపు మనకైతే సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది అఫీషియల్ పోర్టల్లోని వీలైతే ప్లేస్ చేస్తారు. ఓకేనా? సో సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించి నోటిఫికేషన్ వితిన్ 15 daysలో మనకి అఫీషియల్ సైట్లో పెడతారు. కొన్నిసార్లు ఇంకా త్వరగా రావచ్చు, లేట్ కావచ్చు, డిపెండింగ్ అపాన్ ది ఏపీఎస్బిటిఈటి మూడ్. ఓకేనా? వాళ్ళు డీటెయిల్గా థింక్ చేసుకొని 70,000 సీట్స్ ఉన్నాయి కదా, దానిలో ఎన్ని ఫిల్ అయినాయి, మనం ఎన్ని సీట్లకి సెకండ్ కౌన్సిలింగ్ పెడుతున్నాం, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనకు ప్రొవైడ్ చేస్తూ సెకండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది మనకి బోర్డు వాళ్ళు రిలీజ్ చేస్తారు. అప్పటి వరకు కూడా వెయిట్ చేయండి. 15 days టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఓకేనా? ఇది సెకండ్ కౌన్సిలింగ్ కోసం డేట్స్ కోసం. ఓకేనా? పాలిసెట్కి సంబంధించి. ఆ తర్వాత మీకు నచ్చిన బ్రాంచ్లో సీట్ రాకపోతే ఏం చేయాలి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఈసీఈ ఏదైనా ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ప్రైవేట్ పాలిటెక్నిక్లో మంచి కాలేజీలో పెట్టుకున్నారు. బట్ కాలేజ్ నచ్చింది, బట్ బ్రాంచ్ అనేది చేంజ్ అయిపోయింది. సో లేదంటే బ్రాంచ్ మనకి ట్రిపుల్ పెట్టుకుంటే ఈసీఈ వచ్చింది, ఈసీఈ పెట్టుకుంటే సిఎస్సి వచ్చింది. అలా నచ్చలేదు అన్న టైంలో మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మర్చిపోకండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే మీకు సీట్ ఫిక్స్ అయ్యి అని అర్థం. నెక్స్ట్ ఏంటంటే మీకు ఒకవేళ సీట్ నిజంగా నచ్చలేదు అనుకుందాం. ఇప్పుడు ఈసీఈ బ్రాంచ్ పర్టికులర్ కాలేజ్లో మీకు అసలు నచ్చలేదు అనుకుందాం. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయాలి. సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసి మీరు ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ని ప్రతి కాలేజ్లో కూడా ప్లేస్ చేయండి. మీరు ఇక్కడ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే బ్రాంచెస్ కోసం సరిగ్గా ఐడియా లేకపోవడం వల్ల, లేకపోతే ఇంకో ప్రాబ్లం వల్ల ఏంటో అనేది తెలియదు. కానీ ఈసీఈ, మెకానికల్, ట్రిపుల్ ఈ, సిఎస్సి ఒక 10-15 కాలేజీల్లో 4 బ్రాంచులు పెడితే మీరు అనుకున్న బ్రాంచ్ వస్తుందని చెప్పలేం. మంచి ర్యాంక్ వస్తే మీరు అనుకున్న కాలేజ్ టాప్ 4 కాలేజెస్ ఏం పెట్టారో వెబ్ ఆప్షన్స్లో ఇచ్చేస్తారు. బట్ రాకపోయినా కూడా మీకు మంచి ర్యాంక్ రాకపోయినా లేదా ఇంకా అదర్ రీజన్స్ వల్ల మీరు 4 బ్రాంచెస్ 3 బ్రాంచెస్ పెట్టారనుకోండి, వాడు ఏ బ్రాంచ్ ఇస్తాడో చెప్పలేం. సో అందుకనే సెకండ్ కౌన్సిలింగ్లో ఏం చేయాలి అంటే మీరు ఏ బ్రాంచ్ అయితే విల్లింగ్గా ఉన్నారో జాయిన్ అవ్వడానికి అనుకుంటున్నారో అన్ని కాలేజెస్లో కూడా సేమ్ బ్రాంచ్ పెట్టుకోండి, మరొక బ్రాంచ్ పెట్టకండి. ఇంకా సెకండ్ కౌన్సిలింగ్లో మీకు అనిపించిందే పెట్టండి. లేదా దాంతో పాటుగా ఒకవేళ ఈసీఈ రాకపోతే నెక్స్ట్ ఇంకే బ్రాంచ్ నాకు కావాలి, తర్వాత దానికైనా పర్వాలేదు అనుకుంటున్నారో దాని ప్రిఫరెన్స్ ఇచ్చి పెట్టండి. బట్ సెకండ్ కౌన్సిలింగ్లో మంచి కాలేజ్ వస్తుంది, బట్ కొంతమందికి మంచి కాలేజెస్లో రావు. అనుకున్న బ్రాంచ్ అయితే రావచ్చు కానీ మంచి కాలేజెస్లో రావు. ఎందుకు అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లోనే మంచి కాలేజెస్లో సీట్ ఫిల్ అవుతాయి. మొత్తం అయిపోతాయి అని చెప్పను, ఉంటాయి. ఒక 15-20% సీట్స్ మంచి కాలేజీలో కూడా మిగిలి ఉంటాయి. వాటిల్లో మీ లక్ బాగుండాలి. సెకండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ సరిగ్గా ఇస్తుంటే ఖచ్చితంగా సెకండ్ కౌన్సిలింగ్లో మీరు అనుకున్న బ్రాంచ్లో సీట్ వస్తుంది. ఇది సీట్ నచ్చలేని వాళ్ళ కోసం. నెక్స్ట్ సేమ్ కాలేజ్, ఇప్పుడు మంచి కాలేజీలో మీకు సీట్ వచ్చేసింది. ఫర్ సపోజ్ విశాఖపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్, అనంతపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్, కాకినాడ జీపీటీ గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇలాంటి కాలేజెస్లో మంచి కాలేజెస్లో మీకు
సీట్ వచ్చింది. బట్ సీట్ వచ్చింది కానీ మీరు అనుకున్న బ్రాంచ్ రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? మంచి కాలేజ్ కదా, మరి ఏం చేయాలి అంటే ఇంటర్నల్ స్లైడింగ్ అని ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ డీటెయిల్స్కి సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఆ స్లైడింగ్ మనకి అఫీషియల్గా వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనం స్లైడ్ అవ్వచ్చు. సేమ్ కాలేజ్లో ఉండి వేరే బ్రాంచ్కి స్లైడ్ అయ్యే ఆప్షన్ కూడా మనకైతే ఫెసిలిటీ ఉన్నది. దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా త్వరలో మరొక వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, మీరు ఎవరు టెన్షన్ పడకండి. నెక్స్ట్ అయిపోయిన తర్వాత స్పాట్ కౌన్సిలింగ్ ఉంటుంది. స్పాట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ కూడా అయిపోయిన తర్వాత మ్యాక్సిమం స్పాట్ కౌన్సిలింగ్ పెడతారు. స్పాట్ కౌన్సిలింగ్ ఎవరెవరి కోసం అంటే పాలిసెట్లో క్వాలిఫై అవ్వలేని వారు, మాకు అంటే ఇంట్రెస్ట్ ఉంది, మాకు పాలిసెట్ ర్యాంక్ ఇంత వచ్చింది, పర్టికులర్ కాలేజ్ మంచి కాలేజు మేము వెళ్ళాలి అనుకుంటున్నాము, స్పాట్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్కి అప్లికబుల్ కాకుండా ఎంత అయితే అమౌంట్ ఉన్నదో టోటల్ ఆ కాలేజ్ ఫీ అంతా కూడా 3 yearsకి సంబంధించి 1 lakh ఉంటే 1 lakh, 75 ఉంటే 75, అంటే అంతా గవర్నమెంట్ షెడ్యూల్ కాబట్టి 75K ఉంటుంది 3 yearsకి కలిపి. మొత్తం 75K కూడా వాళ్ళే పే చేసుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ రాదు. బిల్డింగ్ ఫండ్ పే చేసుకోవాలి. అదర్ అలవెన్సెస్ కూడా వీరే పే చేసుకోవాలి. ఇది స్పాట్ కౌన్సిలింగ్ సంబంధించి డీటెయిల్స్. అండ్ స్పాట్ కౌన్సిలింగ్ కూడా సెకండ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత మాక్సిమం ఉంటుంది. ఇది స్పాట్ కౌన్సిలింగ్ అంటే ఎవరికి, దేనికోసం నేను మొత్తం చెప్పాను, వీడియోలో క్లారిటీగా చెప్పాను. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అని ఆల్రెడీ చెప్పున్నాను. చాలా క్లియర్ కట్గా ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలని కూడా చెప్పాను. సో ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్ బాక్స్లోని మీకు లింక్ చేసి పెడతాను. అక్కడ ఆ లింక్ ఓపెన్ చేసి మీరైతే చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే ఈ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ అలానే సెల్ఫ్ రిపోర్టింగ్ వీడియో చూసిన తర్వాత అక్కడ ఏమైనా మీకు డౌట్స్ వస్తే కూడా నాకు అక్కడ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయొచ్చు. నేను వెంటనే వాటి కోసం మరొక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఇదైతే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అండ్ అలానే టోటల్ వీడియో అబౌట్ పాలీసెట్ సెకండ్ కౌన్సిలింగ్ డీటెయిల్స్, స్పాట్ కౌన్సిలింగ్ వేరే బ్రాంచెస్ కోసం. ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ అడగండి. థ్యాంక్ యూ.